అరణ్యకాండం ఒక కీలకమైన మలుపండి. ప్రశాంతంగా మొదలైన ఒక వనవాసం చిలికి చిలికి గాలివానల ఒక మహాసంగ్రామానికి ఎలా దారితీసిందో ఆ కథేంటో ఈరోజు మనం చూద్దాం. అసలు ప్రశ్నే ఇదే కదా. ప్రశాంతంగా సాఫీగా సాగుతున్న వనవాసం చివరకు లంకనే దహనం చేసే అంత భయంకరమైన యుద్ధానికి ఎలా కారణమైంది? ఏంటి ఆ సంఘటనలు? కథను అంతలా మలుపు తిప్పిందేంటి? సో కథ మనకు తెలిసిన ఈ ముగ్గురితోనే మొదలవుతుంది. 14 వనవాసం కోసం అడవిలోకి అడుగుపెట్టిన రాముడు, సీత, లక్ష్మణుడు. వాళ్ల ప్రయాణం మొదట్లో చాలా ప్రశాంతంగా, సాఫీగానే సాగింది. సరే, ముందుగా వాళ్ల అరణ్యవాసం ఎలా మొదలైందో చూద్దాం. ఆ దట్టమైన అడవిలో వాళ్ల జీవనం ఎలా ఉండేది అసలు? దాదాపు 10 ఏళ్లపాటు వాళ్లు ఆ దండకారణ్యంలోనే ఉన్నారు. అక్కడ కేవలం ప్రకృతితో కలిసి జీవించడమే కాదు, దారిలో ఎంతోమంది ఋషులను, మహామునులను కలుసుకుని వాళ్ల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. చాలా సింపుల్ లైఫ్ అన్నమాట. ఒక నియమబద్ధమైన, ధార్మికమైన జీవితం గడిపారు. ఈ ప్రశాంతమైన సమయంలోనే భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి పునాదులు పడ్డాయని చెప్పొచ్చు. ఎలాగంటే, అగస్త్య మహాముని రాముడికి ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలిచ్చారు. అంతేగాదు, సీతమ్మను కంటికి రెప్పలా కాపాడతానని మాటిచ్చిన జటాయువుతో స్నేహం కూడా ఇక్కడే కుదిలింది. అయితే ఈ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. ఆ అడవి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ వాళ్ల జీవితంలోకి మొదటి ప్రమాదం అడుగుపెట్టింది. విరాధుడు అనే ఒక రాక్షసుడు సడన్గా వాళ్లమీద దాడిచేసి సీతను ఎత్తుకుపోవడానికి చూశాడు. ఇదే వాళ్లు ఎదుర్కొన్న మొదటి పెద్ద ఘర్షణ. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి వాణ్ణి అంతం చేశారు. ఇక్కడే రాముడు ఒక రక్షకుడుగా తన కర్తవ్యాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ మనం రాక్షసుడు అనే పదం చాలాసార్లు వింటాం. రాక్షసులు అంటే కేవలం చెడ్డవాళ్లు అని కాదు. వాళ్లకు ఎన్నో మాయలు తెలుసు, అసాధారణమైన శక్తులుంటాయి. వాళ్ళు చాలా శక్తివంతమైన యోధులన్నమాట. సరే, ఇప్పటివరకు అంతా బావునే ఉంది. కాని ఇప్పుడు ఈ మొత్తం కథలో ఒక మహాయుద్ధం వైపు నడిపించిన అసలు వ్యక్తి ఎంట్రీ ఇస్తుంది. ఆవిడే శూర్పణఖ. ఈ శూర్పణఖ ఎవరో కాదు, సాక్షాత్తు లంకాధిపతి రావణాసురుడి చెల్లెలు. ఈవిడ రాముణ్ణి చూడగానే ఆయన అందానికి మోహించిపోయింది. అంతే, సూటిగా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అని అడిగేసింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. రాముడు సరదాగా నేను కాదు, మా తమ్ముడు లక్ష్మణుడిని అడుగు అని పంపాడు. లక్ష్మణుడు కూడా వద్దనందంతో శూర్పణఖకు విపరీతమైన కోపం, అవమానం కలిగాయి. తనను కాదనడానికి కారణం సీతే అని ఆనమీదకు దాడికి వెళ్ళింది. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడికి కోపం కట్టలు తెంచుకుంది. శిక్షగా ఆమె ముక్కు, చెవులు కోసేశాడు. ఆలోచించండి, ఒక రాక్షస రాకుమారికి ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? చూశారా, ఒక వ్యక్తిగత అవమానం ఇప్పుడొక యుద్ధానికి ఎలా దారితీస్తుందో. అవమానంతో రగిలిపోతున్న శూర్పణఖ నేరుగా తన అన్నలైన ఖరదూషణుల దగ్గరికి పరుగుపరుగును వెళ్ళింది. జరిగిందంతా చెప్పి పగ తీర్చుకోమని వాళ్లను రెచ్చగొట్టింది. ఇక్కడొక నమ్మశక్యం కాని విషయం జరిగింది. ఖరదూషణులు ఎంతమంది సైన్యాన్ని పంపారో తెలుసా? ఏకంగా 14,000 మంది రాక్షసులను. ఆ 14,000 మందిని శ్రీరాముడు ఒక్కడే ఒంటరిగా ఎదుర్కొని కేవలం కొద్ది గంటలలోనే వాళ్లందర్నీ సంహరించాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ఒక్క వ్యక్తి 14,000 మంది యోధులను ఓడించడం. రాముడి శక్తి ఏ స్థాయిదో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఈ వార్త లంకకు చేరినప్పుడు వాళ్ళు ఎంత షాక్ అయ్యుంటారో కదా. సరే, తన సైన్యం మొత్తం నాశనమైపోయిందన్న వార్త లంకకు చేరింది. ఇంకిప్పుడు కథలోకి మన మెయిన్ విలన్ రావణుడు అడుగుపెట్టాడు. తన సోదరులు, తన 14,000 మంది సైన్యం చనిపోయారని తెలియగానే రావణుడి అహం దెబ్బతింది. ఎవరువాడు, నన్నే ఎదిరించేంతటివాడు అని కోపంతో రగిలిపోయాడు. దీనికి శూర్పణఖ మరింత ఆజ్యం పోసింది. కేవలం పగ తీర్చుకోమని చెప్పడమే కాదు, సీత అందాన్ని వర్ణించి ఆమెను ఎలాగైనా నువ్వు దక్కించుకోవాలి అని రావణుడిలో కోరికను పుట్టించింది. అప్పుడు రావణుడు ఈ ప్లాన్ కోసం మారీచుడి హెల్ప్ అడిగాడు. కాని మారీచుడికి రాముడి పవరేంటో బాగా తెలుసు. అందుకే వద్దు రావణా, రాముడు సింహంలాంటివాడు, అతనితో శత్రుత్వం అంటే మన చావునే మనమే కొనితెచ్చుకున్నట్టు అని గట్టిగా హెచ్చరించాడు. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ మాటలు అస్సలు వినలేదు. పైగా చూడు, నేను చెప్పింది చేస్తావా లేక నా చేతిలో చస్తావా, నీకేం కావాలో తేల్చుకో అని మారీచుడిని బెదిరించాడు. ఇంక పాపం మారీచుడికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇది రావణుడి కన్నింగ్ ప్లాన్. చూడండి,
ఎంత పక్కాగా స్కెచ్ వేశాడో! 4 స్టెప్స్లో సీతను కిడ్నాప్ చెయ్యాలి. ఫస్ట్, మారీచుణ్ణి బంగారు జింకగా మార్చాలి. సెకండ్, ఆ జింకను చూసి సీత ఆశపడాలి. రాములు దానివెంట వెళ్ళాలి. థర్డ్, లక్ష్మణుణ్ణి కూడా ఎలాగోలా ఆశ్రమం నుండి బయటకు పంపాలి. ఫైనల్గా ఒంటరిగా ఉన్న సీతను ఎత్తుకుపోవాలి. ఈ 4 స్టెప్స్లో ఏ ఒక్కటి తేడా కొట్టినా ప్లాన్ మొత్తం ఫెయిల్. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. రావణుడి ప్లాన్ ఇప్పుడు మొదలవ్వబోతోంది. అరణ్యకాండంలోనే అత్యంత కీలకమైన, విషాదకరమైన సంఘటనకు రంగం సిద్ధమైంది. ప్లాన్ ప్రకారం ఫస్ట్ స్టెప్, మారీచుడు వెండి చుక్కలతో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన బంగారు జింక రూపం తీసుకుని వాళ్ల ఆశ్రమం దగ్గర తిరగడం మొదలుపెట్టాడు. నిజంగా దాన్ని చూస్తే ఎవ్వరైనా సరే అలా ఉండిపోవాల్సిందే, అంత అందంగా ఉందది. అనుకున్నట్టే జరిగింది. ఆ బంగారు జింకను చూసిన వెంటనే సీతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఆహా, ఎంత బాగుందో! స్వామీ, దయచేసి దాన్ని నాకోసం పట్టుకురండి అని అమాయకంగా రాముణ్ణడిగింది. రావణుడి ప్లాన్లో మొదటి స్టెప్ సక్సెస్. కానీ లక్ష్మణుడికి వెంటనే అనుమానం వచ్చింది. అన్నా ఆగండి, ఇది నిజమైన జింకలా లేదు, ఇందులో ఏదో మాయ, మోసముంది అని గట్టిగా చెప్పాడు. కాని రాముడు ఒక పక్క సీత కోరిక, దాన్ని కాదనలేకపోయాడు. సరే లక్ష్మణ, ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఇది రాక్షస మాయే అయితే ఆ రాక్షసుని ఇప్పుడే చంపేసి వస్తాను అని చెప్పి ఆ జింకను పట్టుకోవడానికి బయల్దేరాడు. ఆ బంగారు జింక వెంట రాముడు వేసిన ఆ ఒక్క అడిగే మొత్తం రామాయణ కథగతిని మార్చేసింది. చూశారుగా, ఒక చిన్న కోరిక, ఒక చిన్న ఆశ ఎంత పెద్ద వినాశనానికి దారితీసిందో! ఆ మాయ జింక రాబోయే పెను తుఫానుకు ఒక చిన్న సంకేతం మాత్రమే. ఆ తర్వాతేం జరిగింది?